జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున ఉదయం 6 గంటల నుంచి ఆలయంలో సుప్రభాతం, గణపతి పూజ, అర్చనలు, అభిషేకాలతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహోత్సవానికి పలు పాఠశాలల విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సరస్వతి ఆలయం వ్యవస్థాపక అధ్యక్షులు బండారి కమలాకర్, రాజ్యం, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేతులు తీసుకొని ఎడమ చేతులు పట్టుకోండి. అక్షతలు ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. కోక దగ్గర పెట్టండి. మీ కుడి చేతితోని 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లుండి. ఉత్తర పూషాణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే స్నానం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధితే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ లక్ష్మీ క్షీర సముద్ర రాజధన్యాం శ్రీరంగదామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకై బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం దివ్యలక్ష్మీం మోక్షలక్ష్మీ సర్వదాం జ్ఞానప్రదా సతీ మాత కాశ్మీరేత సరస్వతి మహావిద్యా మహామాయ భక్తి ముక్తి ప్రదాయిని. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి శ్రీనామా విప్రేవతు. మాతృదేవో భవాం, పితృదేవో భవాం, ఆచార్య దేవో భవాం, అతిథి దేవో భవాం. ఓం ఐం సరస్వతీ దేవే విద్యాప్రదాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారికి పరిమిత హిరణ్యం నమః. సంప్రదతే నమః. ప్రోక్షే ఓం వాస్తు వాస్తోపదే విశ్వరూపా విషన్న సకాశియేవ సూర్యస్య రశ్మిషు ఏషామప్సిషదకుకుంతేభ్యः సర్పేభ్యో నమః. ఏవావదేశిషేరతే తేభ్యः సర్పేభ్యో నమః. యాయశో యాకిదా జై సరస్వతి మహా. ఈరోజు మహాపర్వదినము, వసంత మహోత్సవ పర్వదినము, సరస్వతి అమ్మవారి జన్మదినము. ఈరోజు సరస్వతి అమ్మవారు జన్మం తీసుకున్నారు కనుక ఆమెను ఈరోజు ప్రార్థించిన వారందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షములతో, విద్యాభివృద్ధులతో, జ్ఞానదాన విజ్ఞానంగా ప్రజలందరూ కూడా ఎదిగిపోతూ వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులతో సకల సంతోషాలతో ఉంటారు. ఈ నూకపల్లి
ఈ సరస్వతి క్షేత్రంలో ఆవిర్భవించిన సరస్వతి అమ్మవారు ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గరికి వచ్చి ఆ 10 సంవత్సరాల లోపల కూడా జగిత్యాల ప్రాంతమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంతో వేరే రాష్ట్రాల ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు అక్షరాభ్యాసాలతో సహా అమ్మవారిని కొలుసుకుంటూ యజ్ఞయానాలతో భక్తులు తరించిపోతున్నారు. ఈ రోజు చూసినట్టుంటే ఎన్ని విధాల మార్నింగ్ నుంచి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు అక్షరాభ్యాసాలు వివిధ గ్రూపుల ద్వారా యజ్ఞయాగాలు ఒకవైపు, అక్షరాభ్యాసాలు ఒకవైపు, అర్చనలు ఒకవైపు, ప్రజలు అందరూ కూడా వచ్చేసేసి భోజనాలు కూడా చేసుకుని తరించిపోతున్నారు. ఈ రోజు మీకు ఎవరెవరైతే వీలుంటుందో తొందరలో పడిన అమ్మవారి దర్శనం చేసుకుని కృపా కటాక్షంకు పాత్రలు కావాలి.